హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయిన బ్లడ్ అండ్ చాక్లెట్ తెలుగు డబ్ మూవీని రివ్యూ చేయబోతున్నాం. ఈ మూవీకి వసంత్ బాలన్ డైరెక్ట్ చేశారు. ఇంకా రన్ టైం వచ్చేసి 2 hours 21 minutes ఉంది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ రివ్యూ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, తిరుమల ఐలియాస్ తిరు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. క్రానిక్ అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతుంటాడు. ఇతరుల్ని చంపాలనే ఆలోచనలు అతన్ని ఇబ్బంది పెడుతుంటాయి. చాక్లెట్ని చూస్తే తను ఒక మృగంగా మారిపోతాడు. సో మెంటల్ ఇష్యూస్ కారణంగా తన సొంత రాక్షసుతోనే పోరాడుతున్న యువతి సుబ్బుని కలుసుకోవడంతో అతని జీవితం ఊహించిన మలుపైతే తిరుగుతుంది. సుబ్బు డబ్బున్న ముసలావిడికి కేర్ టేకర్గా పనిచేస్తుంది. ఒకరోజు సుబ్బు తిరుగు జీవితం ఇంకో లెవెల్లో ఒక ట్విస్ట్ అయితే తిరిగిపోతుంది. సో ఆ ట్విస్ట్ ఏంటి, సైకాలజికల్ క్రైమ్ లవ్ స్టోరీగా రూపొందించిన ఈ సినిమా ఎలా ఉంది, అర్జున్ దాస్ తన నటనతో తెలుగు ఆడియన్స్ని మెప్పించాడా లేదా, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీని ఒక్కసారైనా చూసేయాలి. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే, అట్టడుగున వర్గాల జీవితం, సమాజంలోని అట్టడుగుల వర్గాల జీవితాన్ని, వారి సమస్యలు, ఎమోషన్స్ను వసంత్ బాలన్ సినిమాల్ని కళ్ళ కట్టినట్టుగా అయితే చూపించారు. ఒక ఫుడ్ డెలివరీ బాయ్గా పని మనిషికి మధ్య సాగే ప్రేమ కథను మెయిన్గా చేసుకుంటూ ధనిక పేద మధ్య విపక్ష, సామాజిక అంతరాలు, శ్రమ దోపిడీని ఈ సినిమాల్లో మనసుల్ని కదిలించారా చూపించారు. ఫుడ్ డెలివరీ బాయ్తో పాటు పని మనుషులకు కూడా వృత్తిపరంగా ఎదురయ్యే అవమానాలని, ఇబ్బందుల్ని మనల్ని ఆలోచింపజేసేలాగా బ్లడ్ అండ్ చాకెట్ లో చూపించారు వసంత్ బాలన్. ఇంకా నెక్స్ట్ వచ్చి సైకో కిల్లర్ గా, హీరో ఒక సైకో కిల్లర్ గా పరిచయం చేస్తూ డైరెక్టర్ వసంత్ బాలన్ సినిమాను మొదలుపెట్టిన విధానం అయితే సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత తిరు ఓ మానసిక సమస్య బాధపడుతున్నట్లుగా చూపించడం, ఆ సమస్య నుంచి సుబ్బు ప్రేమ ద్వారా బయటపడే సన్నివేశాలతో కొంచెం ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. సో ఇంకా సెకండ్ హాఫ్ లో సుబ్బు తిరు మర్డర్ కేసులో చిక్కుకుపోవడం, ఆ కేసు కారణంగా వారి జీవితాలు ఎలా చిక్కుల్లో పడ్డాయి అనే సీన్స్ తో డ్రామా అండ్ ఎమోషనల్ పండిస్తూ కథ ముందుకు నడిపించారు. తిరు మానసిక సమస్య బాధపడటానికి గల కారణాలను చూపిస్తూ తండ్రి కొడుకుల సెంటిమెంట్తో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. సుబ్బుని సేవ్ చేయడానికి తిరు తీసుకున్న నిర్ణయంతో ఇంటెన్స్ క్లైమాక్స్ ద్వారా సినిమాని అయితే ఎండ్ చేశారు వసంత్ బాలన్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కన్విన్సింగ్గా లేవు. టిపికల్ స్టోరీని ఎంచుకున్న వసంత్ బాలన్ బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమాని తెరకెక్కించారు. తిరు సుబ్బు మధ్య ప్రేమ పుట్టే సన్నివేశాల్లో కన్విన్సింగ్గా లేవు. వారి సమస్యల్లో చిక్కుపోవడం, తిరు రివెంజ్లోని కొన్ని ఎమోషనల్స్ని ఇంకాస్త లోతుగా చూపిస్తే బాగుండేమో అని అనిపించింది. క్లైమాక్స్ హడావిడిగా ముగించి ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ చాలా స్లో పేస్లో సాగుతుంది. జైల్ సీన్స్ మొత్తం అయితే చాలా సాగదీశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్. తిరుగా అర్జున్ దాస్ నటన విశ్వరూపం చూపించాడు. మానసిక సమస్యతో బాధపడుతున్న యంగ్ క్యారెక్టర్లో అయితే అతని నటన, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. అర్జున్ దాస్ వన్ మ్యాన్ షోగా ఈ సినిమాని అయితే నిలబెట్టాడు. సుబ్బుగా దూషారా సహాజ్ నటనతో ఆకట్టుకుంది. నెగిటివ్ క్యారెక్టర్లో అర్జున్ చిదంబరం, వనిత విజయ్ కుమార్ కనిపించారు. హీరో తండ్రిగా కాళీ వెంకట్ యాక్టింగ్ అయితే బాగుంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ సినిమాకు కొంచెం ప్లస్ అయింది. లవ్ స్టోరీని ఫీల్ అండ్ తిరు క్యారెక్టర్లోని ఇంటెన్సిటీని మ్యూజిక్ చాలా బాగా ఎలివేట్ చేశారు. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే బ్లడ్ అండ్ చాక్లెట్ డిఫరెంట్ లవ్ స్టోరీగా ఆడియన్స్ని అయితే కొత్త అనుభూతిని అయితే ఇచ్చింది. సో అర్జున్ దాస్ యాక్టింగ్, జీవి ప్రకాష్ మ్యూజిక్ కోసం ఈ సినిమాను ఒక్కసారైనా చూసేయచ్చు. సో ఇది నా రివ్యూ ఆన్ బ్లడ్ అండ్ చాక్లెట్. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ సినిమాని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఛానల్ వెంకీ వోకల్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. And don't forget to like and share the video. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. I love you. Tata. Bye-bye.